నేటి ముఖ్యాంశాలు. లారీ డ్రైవర్ల దగ్గర అక్రమ వసూళ్లను తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. పాత తాండూరులో మౌలిక వసతులు కల్పించండి, కాలనీ వాసుల డిమాండ్. వారంలో పూర్తి చేయిస్తానన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీల దగ్గర ఒక్కో లారీకి 200 రూపాయల చొప్పున లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో తాండూరు గూడ్స్ లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తాండూరు రూరల్ సిఐ అశోక్ కుమార్ కు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. బుధవారం లక్కీ ట్రాన్స్పోర్ట్ కు చెందిన మహారాష్ట్ర లారీ టీసీఐ కర్మాగారానికి లోడింగ్ కు వెళ్లిన సందర్భంగా డ్రైవర్ రహీం దగ్గర అక్రమంగా 200 రూపాయలు వసూలు చేశారని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు తెలిపారు. బులెరో వాహనంలో 6 వచ్చి డబ్బులు అక్రమంగా వసూలు చేశారని, దీంతో తాండూరు రూరల్ సిఐకి తాండూరు గూడ్స్ లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో తాండూరు రూరల్ సిఐ అశోక్ కుమార్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులను మరియు లారీ డ్రైవర్లను పిలిచి డబ్బులు ఎవరు వసూలు చేయరాదని, ఎవరికి ఇవ్వరాదని సూచించారు. ఇదే విషయంలో తాండూరు గూడ్స్ లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లారీ డ్రైవర్ల దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేయరాదని రూరల్ సిఐ అశోక్ కుమార్ తెలిపినట్లు చెప్పారు. ఇదే విషయంలో తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధి ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ ఎవ్వరూ కూడా లారీ ఓనర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు డబ్బులు ఇవ్వరాదని, అక్రమంగా ఎవరు వసూలు చేయరాదని సిఐ ఆదేశాలను పాటించాలని కోరారు. నిన్న మన తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులైన షరీఫ్ గారి లారీ వద్దకు షరీఫ్ గారి ట్రాన్స్పోర్ట్ నుంచి లారీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళడం జరిగింది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కొందరు వ్యక్తులు వచ్చి ఆ డ్రైవర్కు డబ్బులు డిమాండ్ చేసి తీసుకొని, మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారానే కాకుండా మీకు ఇంకా ఏదైనా ఎక్కువ కిరాయి పెడతాము, మీరు ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పోవద్దు అని ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చిన వారు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు ట్రాన్స్పోర్టర్ గారు, మేమైతే ఆథరైజ్డ్ ట్రాన్స్పోర్టర్ ఉన్నాము, ఎన్నో సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాము, ఆ లారీ మా దగ్గరనే నడుస్తుంది. ఆ యొక్క లారీని మిస్గైడ్ చేయడానికి వచ్చి 200 రూపీస్ బలవంతంగా వసూలు చేసుకొని పోయినారు. అట్టి విషయంపై మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న. ఆ విషయంపైనే సార్ వాళ్ళు మమ్మల్ని పిలిచి విషయం ఏందనేది మాట్లాడిన తర్వాత, ఎవరికి అన్యాయంగా డబ్బులు ఇవ్వద్దు, మీరు ఇవ్వద్దు, వాళ్ళు తీసుకోవద్దు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోండి, అందరూ చట్ట ప్రకారంగానే ఉండండి, మర్యాదపూర్వకంగా నడుచుకోండి, ఎవరెవరితో కొట్టడదని మాకు చెప్పినారు. ఇప్పటి నుంచి మేము కూడా మా అసోసియేషన్ ఆఫీస్లో మీటింగ్, ఈరోజు అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఈ విషయంపై తీర్మానం చేసినాము. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మన పని మనం చేసుకుంటా పోదాము, అన్యాయంగా ఎవరి దగ్గర కూడా ఏమి డిమాండ్ చేసే అవసరం లేదు. మా సభ్యులందరికీ తెలియడం జరిగింది. ఏ ఒక్కరు వచ్చి డబ్బులు డిమాండ్ చేసినా కూడా మనము పిఎస్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న జరిగిన ఒక ఘటన, లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక మహారాష్ట్ర లారీని వెంబడించి సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని లోడ్ కోరకు పోతుండే వాళ్ళు, ఆ లారీ యొక్క డ్రైవరు సిసిఐ ఫ్యాక్టరీ కాడికి పోగానే లారీ ఓనర్ అసోసియేషన్కి చెందిన 5-6 మంది బొలెరో వాహనంలో వెళ్ళి ఆయన దగ్గర 200 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ డ్రైవర్ అడుగుతుంటే దేని కొరకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుండే. ఆయన అడిగితే మా దగ్గర అసోసియేషన్ ఉంది, మీకు కావాల్సి ఉంటే అసోసియేషన్కి రండి, మీరు 200 కట్టాల్సిందే, తాండూరుకు వస్తే తప్పకుండా ఇవ్వాల్సిందే, తాండూరుకు వస్తే అని ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆయన ఒక డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసోసియేషన్, మా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి ఆయన వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా అధ్యక్షులు గారికి. ఏమని, సార్ మా దగ్గర వచ్చి దౌర్జన్యంగా 200 రూపాయలు తీసుకొని దానికి సమాధానం చెప్పకుండా ఎదురుగా మాట్లాడితే బెదిరిస్తున్నారు, అందు గురించి మళ్ళీ నేను మీ కాడికి వచ్చినాను సార్, ఇది ఏంది కథ అని మమ్మల్ని అడగడం జరిగింది. అయితే దేనిపై మేము ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం సిఐ గారు మమ్మల్ని పిలిచి ఏంది కథ, ఎక్కడిది, ఏం సంగతి అంటే మేము మా అధ్యక్షులు గారు క్లుప్తంగా ఏమేమి జరిగిందో ఏమేమి కథ అని మొత్తం చూపించారు సార్కి. అయితే సార్ కూడా అడగడం జరిగింది, సిఐ సార్ కూడా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఎందుకు తీసుకుంటున్నారు, ఏంది కథ అని మొత్తం అడిగితే, సార్ వీళ్ళు అట్లా తీసుకుంటున్నారు, మేము ఇట్లా తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అయితే సిఐ సార్ ఒకటే అన్నారు, మీరు కూడా డబ్బు తీసుకునే అవసరం లేదు, వాళ్ళు కూడా తీసుకునే అవసరం లేదు,
లారీ వాళ్ళ దగ్గర ఎవ్వరు కూడా అన్యాయంగా ఎవరు డబ్బులు వసూలు చేయరాదు అని సిఎస్ఆర్ చెప్పడం జరిగింది. దానికి మేము కూడా ఒప్పుకొని సార్ చెప్పినట్లనే మేము కూడా అందరికీ వచ్చి చెప్పినాము. ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీరు డ్రైవర్లకు కూడా చెప్పేసినాము, లారీ ఓనర్లకు కూడా చెప్పేసినాము. ఇక నుంచి ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు అన్యాయంగా. ఈ విషయం జరిగింది ఈరోజు. కాబట్టి మేము మొత్తము ఎంతమంది మన ట్రాన్స్పోర్టర్లు ఉన్నారో అందరికీ పిలిపించి ఎవరు కూడా అన్యాయంగా ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని చెప్పడం జరిగింది. ఇట్టి విషయం ఫిర్యాదు చేసిన తర్వాతనే సార్ మమ్మల్ని పిలవడం జరిగింది పోలీస్ స్టేషన్కి. అందరం కలిసి పోయి సమాధానం చెప్పినాము. సార్ అన్నాడు ఎవరు కూడా డబ్బులు తీసుకురాదు, ఇక్కడ నుంచి ఆ అసోసియేషన్ కూడా తీసుకురాదు, ఈ అసోసియేషన్ కూడా తీసుకురాదు అని సార్ చెప్పడం జరిగింది. దానిపై అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. పాత తాండూరులో రోడ్లు, నీటి వసతి తదితర మౌలిక వసతులు లేవని పాత తాండూరు వాసులు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబుల్లాను కోరారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న కౌన్సిలర్ బాంబీనా శిలాఫలకాలను వేసి అభివృద్ధి మరిచారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబుల్లా మాట్లాడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తనను కలిసి సమస్యను వివరించాలని, తప్పకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పాత తాండూరు వాసులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను వారంలోపు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హబీబుల్లా తెలిపారు. 4 साल में कुछ भी मीटिंग नहीं हुए थे। अल्हम्दुलिल्लाह हमारे जो एमएलए साहब है परसों काउंसलर की मीटिंग भी रखे और जो है ना फर्स्ट मीटिंग अच्छी करे, सेकंड मीटिंग में बाकायदा बजट भी पास करे। हर वार्ड में 10-10 लाख रुपए बजट जो है ना पास भी कर दिए। आप लोगों से भी रिक्वेस्ट है, मोरियाँ जहाँ भी नहीं है, जहाँ से जहाँ तक नहीं है वहाँ वो हमारे को लाके दो, मेरे को लाके दो। मैं सैयद हबीब टाउन प्रेसिडेंट हूँ, मेरे हाथ को लाके दो। अगर कोई नहीं सुन रहे तो मैं आपको जो है ना रिक्वेस्ट कर रहा हूँ, जहाँ से जहाँ तक मोरी नहीं है वो कैसा रहता बोले तो फॉर एग्जाम्पल चीचा घर से जो है ना मुसाफिर घर तक मोरी नहीं है, वहाँ से वहाँ तक कितना हो रहा उनका नाम लिख के लाके दीजिए। इंशाल्लाह उसके ऊपर बराबर काम करेंगे। मेरे सामने रखेंगे अभी जस्ट वही बात करके आ रहा हूँ मैं, अभी जस्ट वही बात करके आया हूँ। ख्वाजा साहब 8 दिन का टाइम लिए, ख्वाजा साहब 8 दिन में काम करे, ठीक है। नहीं तो एमएलए साहब को लाके नहीं बिठा दे, ये हमारा काम है। पूरे धरने के बाद अगर काम नहीं हुआ 8 दिन के बाद धरने पे बैठते हम। इससे पहले भी हम लोग आके कंप्लेंट करे तो खाली गड़ा पूछा गया था। फिलहाल जो ना पानी बहुत ज़्यादा लीकेज हो रहा है यहाँ पे। तो अभी हमारे डी साहब ख्वाजा साहब से बात हुई है, उन्होंने जो है ना 8 दिन का टाइम पूछ रहे। इंशाल्लाह अगर 8 दिन के अंदर ये काम जो है ना एमएलए साहब को बोलकर और यहाँ के जो इंचार्ज है मोमिना मैडम काउंसलर उनको भी इसमें इन्वॉल्व कर जल्द से जल्द इंशाल्लाह 8 दिन के अंदर ये काम इंशाल्लाह कराएंगे। बल्कि हम जो है ना यहाँ से बोलताड़ वार्ड नंबर 14 से जो है ना आप लोगों को हामी दे रहे हैं। और एक रिक्वेस्ट है कि आधार सेंटर यहाँ पर एक बोलताड़ में एक आधार सेंटर होना बोल के बोल रहे हैं। तो इंशाल्लाह उस बारे में जो है ना हम बात करेंगे। ये मसला जो है ना कलेक्टर साहब से बात करना पड़ता है। इससे पहले जो अलहमदिल्ला हम जाके कलेक्टर साहब से लेके आए थे 6 एक्स्ट्रा आधार सेंटर्स लाए थे। इंशाल्लाह हम 8 दिन के अंदर ये 2 कामों पे जो है ना तवज्जो देंगे। इंशाल्लाह जल्द से जल्द काम करेंगे इंशाल्लाह। जय हिंद। मोरिया का बहुत प्रॉब्लम है और मोरिया के बारे में बम्बीना मैडम को 10 बार जाके बोले, उनके बच्चे को भी बोले हम लोग कि देखो मैडम, उन्होंने देख के भी गए मगर कि पैसे सैंक्शन हुए, काम नहीं कराए। हर जगह खाली बोर्डा लगा के गए, एक लाख रुपए से सैंक्शन हुए वार्ड को बोल के 1 करोड़ रुपए बोल के बोर्डा भी लगाए, कहीं भी काम नहीं हुआ। पूरे रोड की हालत देखो पूरी। ऑलरेडी इससे पहले 4 साल में कुछ भी मीटिंग नहीं हुए थे। अल्हम्दुलिल्लाह हमारे जो एमएलए साहब है परसों काउंसलर की मीटिंग भी रखे और जो है ना फर्स्ट मीटिंग अच्छी करे, सेकंड मीटिंग में बाकायदा बजट भी पास करे। हर वार्ड में 10-10 लाख रुपए बजट जो है ना पास भी कर दिए। आप लोगों से भी रिक्वेस्ट है, मोरियाँ जहाँ भी नहीं है, जहाँ से जहाँ तक नहीं है वहाँ वो हमारे को लाके दो, मेरे को लाके दो। मैं सैयद हबीब टाउन प्रेसिडेंट हूँ, मेरे हाथ को लाके दो। अगर कोई नहीं सुन रहे तो मैं आपको जो है ना रिक्वेस्ट कर रहा हूँ, जहाँ से जहाँ तक मोरी नहीं है वो कैसा रहता बोले तो फॉर एग्जाम्पल चीचा घर से जो है ना मुसाफिर घर तक मोरी नहीं है, वहाँ से वहाँ तक कितना हो रहा उनका नाम लिख के लाके दीजिए। इंशाल्लाह हम उसके ऊपर बराबर काम करेंगे। मेरे साहब के सामने रखेंगे अभी जस्ट वही बात करके आ रहा हूँ मैं, अभी जस्ट वही बात करके आया हूँ। ख्वाजा साहब 8 दिन का टाइम लिए, ख्वाजा साहब 8 दिन में काम करे, ठीक है। नहीं तो एमएलए साहब को लाके नहीं बिठा दे, ये हमारा काम है। ये ठीक है। पूरे धरने पे बैठते, अगर काम नहीं हुआ 8 दिन के बाद धरने पे बैठते हम। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్